యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందా? ఈ విషయాన్ని చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడుగుతూ ఉంటారు నన్ను. మేము కూడా మా అకాడమీలో ఫ్యాకల్టీతో మీటింగ్ పెట్టి ప్రతిసారి కూడా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ ఏంటి, దానికి అనుగుణంగా ఈ సంవత్సరం మనం సివిల్స్ కోచింగ్లో కానీ మెంటర్షిప్ కానీ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఈ డిస్కషన్స్ వలన జనరల్గా నేను కొన్ని విషయాలని నోట్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా, ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందో. వాటిలో టుడే ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు డిస్కస్ ఫ్యూ పాయింట్స్. ఫస్ట్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ప్యాటర్న్ మారుతుందంటే ఖచ్చితంగా మారుతుంది. ఎలా మారుతుంది మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ నెంబర్ 1 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతున్నాయి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సింగిల్ కాన్సెప్ట్ కాకుండా మల్టిపుల్ కాన్సెప్ట్స్ని కలిపి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి పేపర్ 2లో రీజనింగ్ ఎలా చేస్తామో పేపర్ 1లో కూడా అలా రీజనింగ్ మీద ఫోకస్ చేసి, అంటే క్వశ్చన్స్ ఎకనామీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇవే, బట్ రీజనింగ్ మైండ్ సెట్తో ఆన్సర్ చేసేలా క్వశ్చన్స్ ఇస్తున్నారు. థర్డ్ థింగ్, పేపర్ లెంతీగా ఇస్తున్నారు. దానివల్ల రీడింగ్ హ్యాబిట్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయో, ఎవరైతే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే కాకుండా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కాకుండా టెక్స్ట్ బుక్స్ చదువుతారో, న్యూస్ పేపర్స్ చదువుతారో, ఫాస్ట్ రీడింగ్ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళు టైం మేనేజ్ చేయగలుగుతున్నారు. ఫోర్త్లీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ బిట్స్ అంటే మ్యాగజైన్స్ వచ్చే క్వశ్చన్స్ కాకుండా కరెంట్ అఫైర్స్లో ఎక్కడో కార్నర్లో ఉండే ఇష్యూస్ ఎక్కువ అయితే మ్యాగజైన్స్ కవర్ చేయరో అవి అడుగుతున్నారు. అవి చేయాలంటే ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్తో పాటు న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి. న్యూస్ పేపర్ చదివితే ఒకే ఇష్యూ డైలీ కవర్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని బ్రాడ్ పిక్చర్ వస్తుంది, అది కవర్ చేస్తున్నారు. అనదర్ థింగ్ ఏంటంటే కామన్ సెన్స్ యూజ్ చేసి డైరెక్ట్గా మెమరీ బేస్డ్ కాకుండా కామన్ సెన్స్ యూజ్ చేసి చేసే క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇవి ప్రిపరేషన్ చేయడం వల్ల మాత్రమే మనం సాల్వ్ చేయలేము. వీటికి ఏంటంటే కాన్ఫిడెన్స్ కావాలి. అంటే ఈ ఇష్యూ నాలెడ్జ్ ఉంది, నేను గెస్ట్ చేయగలను, నేను ఖచ్చితంగా కరెక్ట్గా ఆలోచించగలను, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే దాన్ని గెస్ట్ చేయగలుగుతారు. అది ఎప్పుడు వస్తుందంటే అగైన్ సేమ్ ఎప్పుడు వస్తుందంటే ఈ సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ చదివి ఆ స్టాండర్డ్ బుక్ని నోట్స్ చేసుకోవడంతో పాటు ఇంకో ఎక్స్ట్రా ఏదో ఒక బుక్ చదవాలి. ఒక బుక్ ఎక్స్ట్రా పాలిటీ ఉంది, లక్ష్మీకాంత్ని మల్టిపుల్ టైమ్స్ చదవాలి, రివైజ్ చేయాలి, నోట్స్ చేసుకోవాలి కావట్లేదు. దాంతోపాటు ఏదో ఒక బుక్ డిడి పోస్ట్ గారు ఒక బుక్ని ఒక క్విక్ రీడింగ్ ఇవ్వాలి. క్విక్ రీడింగ్ ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్తో ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ చేయగలుగుతారు. ఇవి ఈ కామన్ సెన్స్ బేస్ క్వశ్చన్ కాన్సెప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎన్సీఆర్టీ నెగ్లెక్ట్ చేయకుండా 6th క్లాస్ 10th క్లాస్ ఎన్సీఆర్టీస్ కూడా ఒక క్విక్ రీడింగ్ ఇస్తే వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే స్టాండర్డ్ బుక్స్లో మరీ ఫండమెంటల్ ఎవరు ఒక లెవెల్లో ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. కానీ స్కూల్ బుక్స్ అవ్వడం వల్ల ఆ బేసిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నాము. ఈవెన్ సీసాట్లో కూడా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఒక సంవత్సరం ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఇంకోసారి లాస్ట్ ఇయర్ అయితే ఇంగ్లీష్ బాగా తగ్గించారు, ఈ సంవత్సరం ఇంగ్లీష్ బాగా తగ్గించారు, ఇంగ్లీష్ అర్థమెటిక్ పెంచారు. కాబట్టి ఓన్లీ అర్థమెటిక్, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ ఇంగ్లీష్ బేస్ చేసుకోకుండా మూడిట్లో స్ట్రాంగ్ అయితే మాత్రమే క్లియర్ చేయగలుగుతున్నారు. ఈవెన్ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ కూడా సీసెట్ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే దే ఆర్ ఫోకసింగ్ ఓన్ అర్థమెటిక్, ఓన్ రీజనింగ్. అలా చేయకూడదు. నెక్స్ట్ ప్యాటర్న్ మారుతుందా అంటే కమింగ్ టు ది మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేవంటే ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండేవి, వాటిని నోట్ చేసేసుకొని ఇంట్రొడక్షన్ గుర్తుంచుకొని ఆ టాపిక్స్ మీద ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకొని డైరెక్ట్ ఎగ్జామ్ రాసినా కూడా మార్క్స్ వచ్చేవి. ఎందుకంటే అవే టాపిక్స్ మీదే క్వశ్చన్స్ వచ్చేవి. బట్ ఈ మధ్య ఏమవుతుందని క్వశ్చన్స్ చాలా వరకు ఓన్గా రాయాల్సి వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ ఉంటే జనరల్ స్టడీస్లో ఈచ్ పేపర్లో ఒక 13-14 క్వశ్చన్స్ స్టాండర్డ్ టాపిక్స్లో నుంచే ప్రిపేర్ అయితే వచ్చేస్తాయి. బట్ ఒక 7 క్వశ్చన్స్ మాత్రం ఓన్గా రాయాలి. కాబట్టి మీరు రాసే టెస్ట్ సిరీస్ ఏది ఉంటుందో ఆ టెస్ట్ సిరీస్లో కంప్లీట్గా న్యూ క్వశ్చన్స్, ఫ్రెష్ క్వశ్చన్స్, ఎప్పుడు వెళ్ళిన క్వశ్చన్స్ ఓన్గా రాసేలాంటి ప్రాక్టీస్ చేయాలి మీరు. అలా చేస్తేనే ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఆ 7 క్వశ్చన్స్ ఓన్గా రాయగలుగుతారు. ఒకప్పుడు యూపీఎస్సీలో ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎక్కువ రాసే లాంటి క్వశ్చన్ అడిగేవాళ్ళు క్వశ్చన్స్. సో ఫ్యాక్ట్స్ ఎక్కువ రాస్తే మార్క్స్ వచ్చేవి, స్టాటిస్టిక్స్, డాటా వచ్చాయి. బట్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే క్వశ్చన్స్లో ఒపీనియన్ అడుగుతారు, ఎక్కువ ఒపీనియన్. సో ఎవరైతే ఆ టాపిక్ మీద ఒపీనియన్ చెప్పగలుగుతారో, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఆఫ్ ఏ అని ఇచ్చారనుకోండి, ఫ్యాక్ట్స్ అది మెడిసిన్లో ఏం చేస్తాము, స్పేస్ రేంజ్, అగ్రికల్చర్, ఫ్యాక్ట్స్ అవి. కానీ ఏ ఫ్యూచర్లో ఎలా చేంజ్ అవుతుంది, దానిలో ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు అడిగినప్పుడు ఒపీనియన్ రాయాలి మనం.
సో ఒపీనియన్ ని బిల్డప్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకే మార్క్స్ వస్తున్నాయి అనమాట. ఏ టాపిక్ మీద కూడా 3 or 4 పాయింట్స్ ఓన్గా మనం ఎగ్జామ్ కన్నా ముందే ప్రిపరేషన్ టైంలోనే నోట్ చేసుకోవాలి. ఒపీనియన్స్, సజెషన్స్ ని నోట్ చేసుకుని ఆలోచిస్తేనే రాయగలుగుతారు. అలాగే న్యూస్ పేపర్లో కూడా ఎడిటోరియల్స్ లో ఆ రైటర్ యొక్క ఒపీనియన్స్ తెలుసుకోవాలి. అంటే మన ఒపీనియన్లే కాకుండా వేరే ఒపీనియన్స్ తెలుసుకోవాలి. యూట్యూబ్ వీడియోస్ లో కూడా డిబేట్స్ వినాలి. ఆ డిబేట్స్ లో ఒపీనియన్స్ తెలుసుకోవాలి. అలాగే మనం తెలుసుకుంటేనే మెయిన్స్ లో బెటర్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నాం. ఈ రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది. జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ మిక్స్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. హిస్టరీ, సొసైటీ మిక్స్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంటర్ సెక్యూరిటీ, ఐఆర్ మిక్స్ అవుతున్నాయి. ఎథిక్స్ లో కూడా, ఎథిక్స్ పేపర్ లో కూడా ఎకనామిక్స్ నుంచి, ఎన్వైరన్మెంట్ నుంచి డిజాస్టర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బౌండరీస్ బిట్వీన్ సబ్జెక్ట్స్ అన్ని ఎరేజ్ అయిపోతున్నాయి. సబ్జెక్ట్స్ అన్ని కలిపి ఒక జనరల్ స్టడీస్ కామన్ సబ్జెక్ట్ లా తయారవుతుంది. కాబట్టి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మీరు కామన్ టాపిక్స్ తెలుసుకోండి. డిఫరెంట్ సబ్జెక్ట్ లో వాటి ఇంటర్లింక్ చేయండి, ట్రై చేయండి. నోట్స్ చేసుకున్నప్పుడు కూడా ట్రై టు మేక్ ద నోట్స్ ఆన్ దిస్ కామన్ టాపిక్స్ టుగెదర్, కలిపి చేయండి. క్లైమేట్ చేంజ్ ఉందనుకోండి, ఎన్వైరన్మెంటల్ పాయింట్స్, జాగ్రఫీ పాయింట్స్, ఐఆర్ పాయింట్స్, క్లైమేట్ ఐఆర్ పాయింట్స్ అంటే ఈ ప్రోటోకాల్స్, ఈ పాయింట్స్ కలిపి నోట్స్ తయారు చేసుకోవడం బెస్ట్. అంటే కామన్ టాపిక్స్ మీద. దానివల్ల ఎగ్జామ్ రాసేటప్పుడు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఎస్సే రైటింగ్ లో కూడా, ఎస్సే రైటింగ్ లో కూడా క్వశ్చన్స్ లాస్ట్ 3-4 years నుంచి డైరెక్ట్ గా సమ్ ఏదో నవల్ నుంచో, ఏదో ఒక ఫేమస్ థింకర్ నుంచో, ఫిలాసఫర్ నుంచో అతను లేదా ఆవిడి చెప్పిన స్టేట్మెంట్స్ అడుగుతారు డైరెక్ట్ గా. కాబట్టి మీరు ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఒక ఫేమస్ రైటరు, ఆథరు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు, డిఫరెంట్ డైమెన్షన్ ఎలా రాస్తారు, దాని యొక్క కరెంట్ రిలవెన్స్ ఎలా చేస్తారు, కరెంట్ రిలవెన్స్ ఎలా రాస్తారు, ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఈ రకంగా ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. ప్రిపరేషన్ కూడా చేంజ్ అవ్వాలి. శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ లో మేము ఫ్యాకల్టీ కూడా లేడీస్ ప్యాటర్న్ ప్రకారంగానే టీచ్ చేస్తున్నారు. మేము ఇచ్చే ప్రిలిమ్స్, మెయిన్స్, టెస్ట్ సిరీస్ పేపర్స్ కూడా మారుస్తున్నాము. వీకెండ్ ఎగ్జామ్స్ గా మారుస్తున్నాము. మా ఇవాల్యుయేటర్స్ కూడా ఇవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒపీనియన్స్ ఎక్కువ కన్సిడర్ చేస్తున్నారు. మా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ ని కూడా చాలా చేంజ్ చేసాము. మేము చాలా లూక్ అండ్ కార్నర్స్ టాపిక్స్ ని కూడా యాడ్ చేస్తున్నాము. డైలీ హ్యాండ్ అవుట్స్ లో కూడా ఓన్లీ హిందూ ఎక్స్ప్రెస్, ఇండియా ఎక్స్ప్రెస్ కాకుండా పిఐబి నుంచి క్వశ్చన్స్ ఎక్కిస్తున్నాం మేము. ఎందుకంటే యూపీఎస్సీ కూడా పిఐబి నుంచే క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంది. సో వీఆర్ చేంజింగ్ యాజ్ పర్ ది ట్రెండ్ ఆఫ్ యూపీఎస్సీ బికాస్ వీ మస్ట్ చేంజ్. అవర్ ఫ్యాకల్టీ ఆర్ చేంజింగ్. అండ్ మా ఫ్యాకల్టీ చాలా మంది యంగ్ ఫ్యాకల్టీ, రీసెంట్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు డైనమిక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు మార్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే బాగా సీనియర్ ఫ్యాకల్టీ అయితే ఈ ట్రెండ్ ని అంత కేర్ఫుల్ అబ్జర్వ్ చేయలేకపోవచ్చు ఏమో బహుశా. దట్స్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఈ అనాలిసిస్ బట్టి ట్రై టు రీఓరియంట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ. ఆల్ ది బెస్ట్.